అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. అచ్చే కుమారస్వామి గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, నతునూరి సదానందం గారు, తర్వాత శ్రీనివాసు ఓదెల్ గారు, రాజు గారు, అభినయన్ రాజన్న గారు, గ్రామ పెద్దలందరూ కూడా, సంజయ్ రెడ్డి సార్, ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున అందరికీ నడిగే ఓదెల్ గారు, అచ్చ మురళి గారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు శ్రీ బొడిగ శోభక్క గారు ఇప్పుడు మన ఈ గూడూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కమలాపూర్ మండలం గూడూరు గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, మీ అందరి కష్టకాలంలో పిలిస్తే పలికి ఆదుకునే నాయకుడు మన అన్న పెద్దన్న ఈటల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా అన్నగారి అండదండలతో మీరు గెలిపిస్తారన్న నమ్మకం, విశ్వాసంతో మీ ముందు నిలబడ్డ అభ్యర్థి ఫుట్బాల్ గుర్తని ఎన్నికల ప్రచారంలో మీరున్నారనే ధైర్యంతోనే మళ్ళీ అన్న మన నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను స్థానిక ఎన్నికలలో గెలిపించాలన్న ఆలోచనతోనే బయలుదేరి వచ్చిండ్రు. కాబట్టి ఈ 2 ఏళ్లు మీరందరూ కూడా బాధపడ్డారు. ప్రతి ఒక్కరు మీ గుండెకు, మీ ఆత్మకు తెలుసు. ఎందుకంటే ఒక ఆత్మీయుణ్ణి, ఒక ప్రేమ గల నాయకుణ్ణి ఓడించినాం. దూరం పోయిండు, మల్కాజిగిరికి పోయిండు, మళ్ళీ కనబడతాడో లేడో అని ఒక అగులు పుగులుతో 2 ఏళ్లు మీరు మదన పడ్డారు. అవునా కాదా? అవునా కాదా? కానీ ఇలాంటి నాయకుణ్ణి మేము ఓడించినామని బాధలో 2 ఏళ్లు మీరు కుమిలిపోయారు. కానీ రాజేందర్ అన్న ఎన్నడూ కూడా, నేను ఎప్పుడు అనేది, ఎందుకంటే అన్నతోని తెలంగాణ ఉద్యమం నుండి మేము కలిసి ఉన్న బిడ్డలం. కానీ అన్న ఎప్పుడు అనేది, సరే అమ్మా వాళ్ళ ఆలోచన ఎడి చేసిండ్రో, నేను 2 దిక్కుల పోటీ చేసినా కానీ ప్రజల్ని డైవర్ట్ చేసే నాయకులు డైవర్ట్ చేసిన తప్ప కానీ నా ప్రజలు, నా హుజరాబాద్ ప్రజలు నా ఎంటుంటారు, నన్ను కాపాడుకుంటారన్న ఒక నమ్మకం, విశ్వాసం అయితే ఉందమ్మా అని అన్నారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా అన్న అవమానపరచలే, కించపరచలే. ఇప్పటికీ హాస్పిటల్కి వచ్చినా, పిల్లల ఫీజుల విషయంలో వచ్చినా, దేనికి వచ్చినా కూడా ముందు మల్కాజిగిరి కంటే హుజరాబాద్ ప్రజలకే, నాయకులకే అవకాశం ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి ఆదుకునే నాయకుడు అంటే ఈటల రాజేందర్ అన్న. జన్మంటూ ఉంటే ఇలాంటి నాయకుడిని ఎప్పుడు మనం పోడగొట్టుకోకూడదు. ఎవడైనా గాలికి వస్తాడు, పోతాడు కదా. అవునా కాదా? నేను 2 విషయాలు మాట్లాడతాను, ఎందుకంటే అన్నగారు మాట్లాడాలి, నేను కూడా మా చూపదండికి పోవాలి. అన్నగారు 2 విషయాలలో నేను అన్నగారికి ఇచ్చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే విపరీతమైన హామీలు ఇచ్చిండు. అవునా కాదాక? 6 గ్యారంటీలు, 66, 63 వాళ్ళ హామీలు ఇచ్చిండ్రు. మరి మీ అందరికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం మా మహిళలకి బిడ్డల పెళ్లిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు, షాదీ ముబారక్ తో పాటు అదనంగా తులం బంగారం ఇస్తానన్నాడు. ఇచ్చిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా? తులం బంగారం వచ్చిందా? రాలే. ఇళ్లలో ఉన్న మా మహిళలకి, మా అక్కలకి, మా తల్లులకి 2500 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం, మేము అధికారంలోకి వస్తున్నారు. వేసిండ్రా? రైతులకి ఎకరానికి 15,000 చొప్పున రైతు బంధు ఇస్తానన్నాడు. ఇచ్చిండానే? 15,000 పోయి 12,000కి వచ్చిండు. ఆ 12,000 కూడా ఎవరికి పడలే. 4 ఎకరాలు 3 ఎకరాలకే పడ్డది. అంతేనా? అవునా కాదా? మొన్న విపరీతమైన వర్షాలు వచ్చినాయి, చేతికే వచ్చే పంట కొట్టుకుపోయింది. అవునా కాదా? 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇవ్వలేదు. మరి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని, చాలా ఉన్నాయి అన్న మాట్లాడతాడు, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ముందుకు వస్తాడు. అవునా కాదా? రేవంత్ రెడ్డి అన్న
సర్కార్ అండదండగా ఉన్నదన్నారు. ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి అన్న వచ్చి ఇక్కడ ఈ గూడూరులో అభివృద్ధి చేయడు. మీరు నమ్ముకున్న నాయకుడు మీ కాళ్ళల్లో మెదిలే బిడ్డ రేపు సర్పంచ్ గెలిస్తే ఏదో సీసీ రోడ్లు చేస్తారనో ఇంకోటి చేస్తారనో నేనైతే అనా. ఎందుకంటే ఉన్న పనులన్నీ కూడా 100% ఈ గూడూరు గ్రామమే కాదు, హుజురాబాద్ నియోజకవర్గం అంటేనే డెవలప్మెంట్ కు భారతదేశానికి ఆదర్శంగా చూపించిన నియోజకవర్గం హుజురాబాద్. అందులో గూడూరు గ్రామంలో ఇవాళ మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, ఇది మండల హెడ్ క్వార్టర్ లాగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దిన నాయకుడు ఈటల రాజేందర్ అన్న. కానీ సర్పంచులు, వార్డు సభ్యులంటే ఇవాళ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిపడ్డా, ఎంపీడీఓ ఆఫీస్ లో పనిపడ్డా, పోలీస్ స్టేషన్ లో పనిపడ్డా, ఏ పనిపడ్డా మీ గ్రామంలో మీ కాళ్ళల్లో మెదిలేది ఏకైక నాయకులు వార్డు మెంబర్లు, సర్పంచులు మాత్రమే. కాబట్టి దయచేసి రాజేందర్ అన్న ముఖం చూసి రాజేందర్ అన్నను పంపించిన బాధపడే కంటే రాజేందర్ అన్న బలపరిచిన అభ్యర్థుల్ని, ఈటల రాజేందర్ అన్న గారు బలపరిచిన అభ్యర్థుల్ని మీరు గెలిపించి అన్నకొక బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మల్కాజిగిరిలో ఎంపీగా ఉన్నా గానీ 99% ప్రాణమంతా కూడా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మీద, నాయకుల మీదనే ఉంటదనేది మాత్రము మీరు మర్చిపోవద్దు. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ నాయకుడన్నా మీ ఇళ్లకు వచ్చిందా, మీ ఆపదను అడిగిందా, మీ కష్టాన్ని అడిగిందా? మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపియకుంటే నేను మందు తాగిస్తా, నేను వచ్చినాక నాకు దండయ్య అన్నాడు, ఎక్కడున్నాడు, ఏమైండు? తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన నాయకులు ఇళ్లకు వస్తే వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేస్తే మళ్ళీ 2 ఏళ్లలో ఎంతైతే బాధపడ్డారో అంతకంటే రెట్టింపు బాధపడతాము. రూపాయి ఇవ్వకుండా నిస్వార్థంగా, మీ నుంచి రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేసే ఒక గ్రామ సర్పంచ్ ని నేను సర్పంచ్ అన్న, నా భాషలో ఒక సేవకుడు అంట. ప్రతి ఓటర్కు ఒక సేవకుడు లాగా పనిచేసే, నిస్వార్థంగా వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళ కడుపులో ఇంటి ముందు మెదిలే ఒక సర్పంచ్ ని గెలిపించుకొని మెడలు వంచి పని చేయించుకోవాలని కూడా ఈ గ్రామ మరి గూడూరు గ్రామ పెద్దలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవల్ల భారతదేశంలో ఏకైక పార్లమెంటు, అతి ఎక్కువ జనాభా ఉన్న పార్లమెంట్ అంటే మల్కాజిగిరి పార్లమెంటు. అన్న అక్కడ తిరిగినప్పుడల్లా నా ప్రాణం కొట్టుకుంటది. అన్న ఇవాళ సిటీకి పోయిండు, మా లాంటి వాళ్ళము ప్రజలు, నాయకులు అనుక్షణం అన్న చుట్టూ తిరిగి కార్యక్రమాలు, డెవలప్మెంట్ అంటే ఎన్నో కార్యక్రమాలు చేయించుకున్నాం అనేది కూడా నేను ఎప్పుడు అన్న గుర్తు చేస్తా. వేరెక్కడ పోతామ్మా నా వాళ్ళని వదిలిపెట్టి అని మాట మాట్లాడతారు. కాబట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలని ఈ గూడూరు ప్రజలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మేము కష్టకాలంలో ఎప్పుడొచ్చినా ఈ స్తూపం దగ్గరనే మాట్లాడతాం. అన్న పాదయాత్రలో కానివ్వండి, అన్న 2004 నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే గ్రామంలో మీ అందరి ధైర్యాన్ని చూసుకొని అన్న ముందుకెళ్తుండు. కాబట్టి రాబోయే రోజులైనా మీరందరూ అన్నకు అండదండగా ఉండాలని, ఇలాంటి ఇంతకుముందు చెప్పిన కదా టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన వాళ్ళు మాయల పకీర్ల చెట్టల మాటలు నమ్మద్దు. నిజమైన నాయకుడు అంటే ఈటల రాజేందర్ అన్న, నిజమైన నాయకుడు అంటే ఒక ఉద్యమకారుడు అంటే ఈటల రాజేందర్ అన్న. కాబట్టి అన్న ఏది ఆలోచన చేసినా, ఏ వ్యక్తిని పెట్టినా అన్న ముఖం చూసి ఫుట్బాల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించగలరని మరొకసారి ఈ గూడూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ గూడూరులో నాకు బలగం ఉన్నది. దగ్గర 100 ఓట్లకు పైన నా బంధువులే ఉన్నారు, నా మేనత్తలు ఉన్నారు, మా మేనత్త పిల్లలు ఈ ఊరులే ఉన్నారు. అన్నకు ఎప్పుడు అండదండగా ఆ కుటుంబం ఉంటుంది. ఈ ఎలక్షన్ లో కూడా తప్పకుండా అందరూ కూడా ఆలోచన చేసి గెలిపించి అన్న సహకారము సర్పంచ్ ఒక సేవకురాళ్ళగా పని తీసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తారని మరొకసారి మీ అందరు కూడా పేరు పైన ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.